while working A 7 hours a day, A alone complete the work in 6 days. B in 8 days. In what time will we complete the together working 8 hours? కంప్లీట్ లేదు చూడండి క్వశ్చన్. ఏమి ఇస్తాడు చెప్పండి. ఇదంటే తెలుగు చదవండి. ఏమి ఇస్తాడు ఇక్కడ ఉన్న దాంట్లో తెలుగులో చదవండి. రోజుకి 7 గంటలు పని చేస్తూ ఆ రోజులో పూర్తి చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడో చిన్న మిస్టేక్ ఉంది. ఇక్కడ ఏమి ఇవ్వాలి అంటే ఈ రోజుకి 7 గంటలు పని చేస్తే ఏ ఎన్ని రోజులు చేస్తాడంట 6 days. బి కూడా ఎన్ని డేస్ ఇవ్వాలి మా పర్ డే 6 hours అనుకున్నాం అనుకో. ఇక్కడ కాంబినేషన్ ఎలా ఉంది అంటే అవర్స్ ప్లస్ డేస్ ఉండాలి. బి కూడా అవర్స్ ప్లస్ డేస్ ఉండాలి మా. ఆ 6 తీసుకుందాం చూడండి, అప్రాక్సిమేట్ అనుకుందాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఏమవుతుంది అంటే 7 hours ఎన్ని డేస్ 6 days. బి మా 6 hours 8 days అనుకుందాం. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది వచ్చినప్పుడు చూడండి 7 6 ఎంత 42, 6 8 ఎంత 48. ఇప్పుడు చూడండి వీడు చేస్తే ఏ చేసేకేమో 42 hours చేస్తాడు, బి ఏం చేస్తాడు 48 hours చేస్తాడు. ఇంత దాకా అర్థమైందా. ఇద్దరు అవర్స్లే కన్వర్ట్ చేసుకున్నా. వాడు ఇచ్చిందేమో అవర్స్ డేస్ ఇచ్చినప్పుడు చూడండి పర్ డే 7 hours, 6 daysలో ఎన్ని అవర్స్ చేస్తాడు 42 hours. చూడమా 42 hours by 7 వేస్తే డేస్ వస్తుంది, లేదంటే 42 by 6 చేస్తే డేస్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను ఇమీడియట్గా ఇద్దరు కలిసి చేస్తున్నారు అంటే 42 into 48 by 2 యాడ్ చేస్తే 90 ఓకేనా. ఇద్దరు చేస్తే ఎన్ని అవర్స్ మా ఏ ప్లస్ బి బై ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బినే కదా. ఇంతవరకు అర్థమైందా. ఇంటూ ఇద్దరు కలిసి రోజులు ఎన్ని గంటలు కష్టపడుతున్నారంట 8 hours. ఈ అవర్స్ వేస్తే మనకేమొస్తుంది అంటే టోటల్ డేస్లో వస్తుంది. ఇది అర్థమైందా. అంటే 8 1 8 6 6 1 6 15 3 5 3 14 అంటే 14/5 అంటే ఆన్సర్ ఎంత అంటే 24/5 డేస్. 24/5. బి కూడా ఈ మోడల్ అయితే గుర్తుండి మా 8 hours చేసినప్పుడు ఇంకా దీంతో సంబంధమే లేదు. అవర్స్ 6 into 8 by 2 యాడ్ చేస్తే ఎంత చెప్పండి 14. పర్ డే ఎన్ని అవర్స్ చేస్తున్నారు 8 hours. 8 8 క్యాన్సిల్ ఓకేనా. అంటే ఎంత వస్తుంది ఇద్దరు కలిసి 7 గంటలే కదా. మన దాంట్లో డేస్తో సంబంధం ఏముంది అవర్స్ అంతే కదా. ఇద్దరు 7 7 తీసుకుందాం అనుకోండి. చూడండి చూడు ఏ అనేవాడు 7 hours 6 days, బి అనేవాడు 7 hours 8 ఇచ్చాడు అనుకోండి. 7 6 42 ఓకేనా, 56 ఓకేనా. 42 into 56 2 యాడ్ చేస్తే ఎంత చెప్పండి 98 into 8 ఓకేనా. 8 ఎక్కడిది 8 hours ఇచ్చాడు కాబట్టి 8 1 8 7 7 1 7 14 14 1 14 3 ఆన్సర్ ఎంత అంటే 3 days ఉందా. ఇద్దరు కలిసి 7 గంటలే, ఇండివిజువల్ కాదు ఓకే. ఒక్కొక్కటి 7 గంటలు కష్టపడితే చేస్తారంట. 15th one ఏమి ఇస్తున్నాడు చూడండి, చేస్తారనుకుంటా. మన కాంబినేషన్ ఇచ్చాడు ఏ ప్లస్ బి 8 days, బి ప్లస్ సి 12 days, సి ప్లస్ ఏ 8 days ఆల్ టుగెదర్ అంటున్నాడు. ఏమి ఇచ్చాడు ఏ ప్లస్ బి ఎంత ఏ ప్లస్ బి 8 days, నెక్స్ట్ బి ప్లస్ సి 12 days, నెక్స్ట్ సి ప్లస్ ఏ మళ్ళీ అది కూడా 8 days అయినా ఇచ్చి ఒక క్వశ్చన్ ఏమడుతున్నాడు ముగ్గురు కలిపి చేస్తే ఎన్ని రోజులు అంటున్నాడు. ఎల్సిఎం ఎంతమా 24 3 2 3 మా 24 into 2 by యాడ్ చేస్తే ఎంత చెప్పండి ఆన్సర్ ఎంత అంటే 6 days. ఐ థింక్ ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడే కదా ఫస్ట్ టైమే కదా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం. ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా, 3-4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా. ఒకటైతే గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే అంటే సక్సెస్ ఎవరైనా అవుతారు ఒక 2-3 years కూర్చొని చదివితే. అలా కాకుండా చాలా త్వరగా రావాలంటే మీరు చేయాల్సిన ఫస్ట్ ఒకటి ఏది అంటే ఏదో ఒక టాపిక్ తీసుకొని అది పర్ఫెక్ట్గా అన్నమాట. అందరు చేసే మిస్టేక్ ఏది అంటే టైమ్ అండ్ వర్క్ తీసుకుంటే ఒక 40 questions లేకపోతే టైమ్ అండ్ డిస్టెన్స్ అని కొన్ని నేర్చుకుంటూ వెళ్తారు. అది కాదు చేయాల్సింది ఏది అంటే ఫస్ట్ టైంలోనే జాబ్ కొట్టాలి అంటే ఒక టాపిక్ తీసుకొని పర్ఫెక్ట్ కావాలి. టైమ్ అండ్ వర్కే తీసుకున్నారు అనుకోండి. టైమ్ అండ్ వర్క్లో పర్ఫెక్ట్ అంటే మీనింగ్ ఏది అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలగాలి, ఇంక్లూడింగ్ వాడికి వస్తే బ్యాంక్ ఇచ్చే ఎగ్జామ్ ఇచ్చిన క్వశ్చన్ చేయగలగాలి, మీరు క్యాట్కి ఇచ్చిన క్వశ్చన్ చేయాలి, లేకపోతే ఎస్ఐ క్వశ్చన్ ఇచ్చిన ఏ క్వశ్చన్ ఇచ్చినా అంటే ఆ టాపిక్ మీద గ్రిప్ టోటల్ ఆ టాపిక్ మీద టోటల్ గ్రిప్ వచ్చిందంటే ఆ కాన్ఫిడెంట్ వేరే ఉంటుంది.
అంటే ఒక టాపిక్ మీద మీరు ఒక 20 రోజులు కూర్చోవచ్చు, లేకపోతే 10 days కూర్చోవచ్చు. ఒక 10 రోజులు కష్టపడి ఒక టాపిక్ తెచ్చుకున్నారనుకోండి, ఆ కాన్ఫిడెంట్ ఏమవుతుంది చెప్పండి, వేరే టాపిక్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అలా కాకుండా మనం సగం నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, హాఫ్ నాలెడ్జ్తోనే ఉంటుంది. జనరల్గా సక్సెస్ కాకపోవడానికి చాలా వరకు కారణం ఏది అంటే హాఫ్ నాలెడ్జ్తో పోవడం ఎగ్జామ్కి. మీరు ఒక టాపిక్ పర్ఫెక్ట్గా ఉంటే ఏమవుతుంది చెప్పండి, ఈజీగా అవుతుందమ్మా. అంటే మీరు చేయాల్సింది ఏం చెప్పండి, ఫస్ట్ ఒక టాపిక్ మీద పర్ఫెక్ట్ గ్రిప్ అనమాట. ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలిగాం. ఓకే, ఇప్పుడు ఇదే టాపిక్ తీసుకోండి, టైమ్ అండ్ వర్క్లో ఎలా ఉండాలంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలం, ఓన్ చేసుకోండి ఫస్ట్. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది చెప్పండి, సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇంతవరకు మనం డిస్కస్ చేసింది ఓకే కదా. 15th కూడా చేసేస్తారు. 16th వన్ ఏమి ఇస్తున్నారు చెప్పండి, ఇదేనా. A and B complete a work in 30 days, B and C 20 days, C and A 15 days. ఇది కూడా సేమ్ మోడలే కదా, చేస్తారు అనుకుంటా కదా. కాంబినేషన్స్ ఇస్తున్నాడు, ఏమి ఇస్తాడు చెప్పండి కాంబినేషన్. ఫస్ట్ A + B ఎంత అంట, A + B 30 days, B + C 20 days, C + A 15 ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి మా క్వశ్చన్ ఏమడుతున్నాడు చెప్పండి, అందరు కలిపి చేస్తే ఎన్ని రోజులు చేస్తారు అంటున్నాడు. ఒకసారి బోర్డు వైపు చూడండి మా. దీంట్లో జనరల్గా ఇదైతే చేయగలం, మనం చేయాల్సింది దీంట్లో ఒక 3 క్వశ్చన్ తీసుకుందాం. ఈ క్వశ్చన్ 3 క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏది అంటే వాళ్ళకు వచ్చే అమౌంట్ ఒక 7,200 అయితే ఏ వాటా ఎంత. ఓకేనా, వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఎంత, 7,200 అయితే ఏ వాటా ఎంత. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఎవరికి ఎక్కువ ఉంది అంటే లీస్ట్ డేస్లో ఎవరు కంప్లీట్ చేస్తారు. ఆ 2 క్వశ్చన్స్ కూడా చేస్తే ఏమవుతుంది చెప్పండి, ప్రాక్టీస్ అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను చెప్పండి, ముగ్గురు కలిపి చేస్తే ఎన్ని రోజులు చేస్తారంటే ఎల్సిఎం ఎంత 60. ఇది 2 times పోతుంది, 3 times 4 times ఇంతవరకు ఓకేనా. ఇంటూ 2 ఓకేనా. 2 ఎక్కడిది, 2 కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి బై మా యాడ్ చేస్తే ఎంత 3 3s 320s. ఆన్సర్ ఎంత అంటే 40/3 అంటే 1/3 డేస్ అనేది నిజమైతే ఆన్సర్. ఇది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మీకు గుర్తు రావాల్సింది ఏది అంటే ఎఫిషియన్సీ ఎవరికి ఎక్కువ ఉంది ముగ్గురులో, అంటే ఎవరు తక్కువ రోజులు చేస్తారు. సి, ఎందుకు తక్కువ రోజులు 2 తీసుకుంటాము, ఆ రెండిట్లో చూడండి కామన్గా ఉన్న వ్యక్తి ఎవరంటే సి, కాబట్టి ఆన్సర్ ఎంత అంటే సి. ఆ క్వశ్చన్ ఓకేనా. నెక్స్ట్ చూడండి, వాళ్ళకి వచ్చే అమౌంట్ 7,200 రూపీస్ అయితే ఒక్కొక్కరి వాటా ఎంత. కాబట్టి ఏ వాటా తీసుకుందాం అనుకోండి, వచ్చిన అమౌంట్ ఎంత 7,200 అంటే ఏ వాటా ఎంత వస్తుంది చెప్పండి. ఉన్న దాంట్లో ఏది యాడ్ చేయండి, 2 + 4 ఎంత, ఏబిసి తీసుకుంటే చూడండి మా 2 + 4 ఎంత 6, 6లోంచి 3 పోతే 3 వస్తుంది. బి వాటా ఏమవుతుంది చెప్పండి 2 ఓకేనా. ఎక్కడిది 2 + 3 యాడ్ చేస్తాను, దాంట్లోంచి ఇది తీసేస్తున్నా. సి వాటా ఏమవుతుంది చెప్పండి 5, ఇది ఓకేనా. 5 ఎక్కడిది 4, బి వాటానా 5 - 1, బి వాటా 1 అవుతుంది. సి వాటా ఏమవుతుంది చెప్పండి 7లోంచి 2 పోతే 5. అంటే ఇప్పుడు చూడండి 3:1:5 ఉన్నట్టు. వచ్చిన అమౌంట్ ఎంత ఇచ్చాడు 7,200 ఇచ్చాడు. ఇంటూ ఏ వాటా అంటే 3 యాడ్ చేస్తే ఎంత చెప్పండి. ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఓకే, ఆ క్వశ్చన్లో 360 degrees ఎలా ఇస్తాడో ఒక్కసారి రీకాల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ సబ్జెక్ట్ వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఎన్నోది 18th ఎన్నోది మా 17th. ఓకే, 17th మనం చూడండి ఏమి ఇస్తున్నాడు, ఏ ఒక్కడే అడుగుతున్నాడు. కాంబినేషన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, A + B ఎంత ఇచ్చాడు 10 days, B + C ఎంత ఇస్తున్నాడు 12 days, C + C ఎంత ఇస్తున్నాడు అంటే 15 days ఇచ్చి ఎవరి గురించి అడుగుతున్నాడు, ఏ ఒక్కడే అడుగుతున్నాడు. ఏ ఒక్కడే అడిగినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, ఎల్సిఎం ఎంత 60. ఇది 6 times పోతుంది, ఇది 5 times 4 times ఇంటూ 2 బై అడిగేది ఎవరు చెప్పండి, ఏ కాబట్టి ఏ ఉన్న యాడ్ చేయండి 10 - 5, 5 1s 5 2s. ఆన్సర్ ఎంత 24 days. దీంట్లో ఇంకేం అడగొచ్చు చెప్పండి, ఎవరికి ఎక్కువ ఎఫిషియన్సీ ఉంది అంటే చూడమ్మా, ఎఫిషియన్సీ ఎవరికి ఎక్కువ ఉంది అంటే మనం ఈ 3 తీసుకుంటున్నాం. ఈ 3 తక్కువ రోజులు చేసేది ఎవరు చెప్పండి, ఈ రెండింటిలో కామన్గా ఉన్న వ్యక్తి బీనే కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే తక్కువ రోజులు చేసేవారు అంటే బి. ఓకేనా, రాసేసుకో. 18th వన్ చూడండి, ఏబిసి ఇండివిజువల్కి ఇచ్చాడు. ఏబిసి కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24, 6, 12 days రెస్పెక్టివ్లీ. వర్కింగ్ టుగెదర్ దే విల్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ ఇస్తున్నాడు. ఏ ఎన్ని రోజులు అంట 24 days, బి 6 days, సి 12 days ఇస్తున్నాడు. ముగ్గురు ఉన్నప్పుడు మనం ఇందాకనే డిస్కస్ చేస్తే ఏమైంది, ముగ్గురు అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎం ఎంత చెప్పండి 24. ఇది 1 time పోతుంది, ఇది 4 times, ఇది 2 times. యాడ్ చేస్తుంది చెప్పండి 7.
3/7 డేస్లో ముగ్గురు చేస్తారు. ఓకేనా, రాసేసుకో. ఓకే, 19th వన్ ఏమిస్తున్నాను చూడండి. ఏ అండ్ బికి పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 70 days, బి అండ్ సి 120 days, సి అండ్ ఏ 90 days. ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ 3 టుగెదర్ డూ ద వర్క్? ఇది కూడా చేసే క్వశ్చనే కదమ్మా. ఏం చేస్తాను చెప్పండి. ఏ ప్లస్ బి ఎంత ఇస్తున్నాడు? 72, బి ప్లస్ సి 120, సి ప్లస్ ఏ 90. ఎల్సిఎం ఎంత అంటే 360. ఓకేనా, ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి? 360. అంటే 72 ఎన్ని సరిపోతుంది? 5 times, 3 times, 4 times. ఇది ఓకేనా. ముగ్గురికి పెడుతున్నాడు కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి? 360 into 2 by మొత్తం యాడ్ చేస్తుంది చెప్పండి 12. 12 ones 12, 30s. ఆన్సర్ ఎంత అంటే 60 daysలో పూర్తి చేస్తారు. ఇంతవరకు ఓకేనా. మా జనరల్ ఒక విషయం గమనించండి, మీరు ఈ క్వశ్చన్ చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ వేరే వాళ్ళు కూడా చేస్తుండొచ్చు కదమ్మా. మరి జాబ్ మనకే రావాలంటే ఎలా? మీరు ఈ క్వశ్చన్ చేస్తున్నారు, వేరే వాళ్ళు కూడా ఈ క్వశ్చన్స్ లేకుంటే వేరే బుక్ తీసుకొని ఇవైతే ప్రాక్టీస్ చేసింటారు కదమ్మా. మరి ఉన్న పోస్ట్ చూడండి, ఎస్ఐ తీసుకుంటే 500 పోస్టులే ఉంటాయి. సీరియస్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఒక 50,000 మంది అయితే ఉంటారు కదా. అంటే 50,000 మందిలో 500 పోస్ట్ రావాలంటే ఎలా? ఎప్పుడైనా థింక్ చేశారా? మీరు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు కదా. మరి ఎలా? 2 విషయాలు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి టైం మేనేజ్మెంట్, వాళ్ళకన్నా మనం ఫాస్ట్ చేయగలగాలి. ఓకేనా, వాళ్ళకన్నా మనం ఫాస్ట్ చేయగలగాలి. రెండోది ఏంటంటే వాళ్ళకు రాని క్వశ్చన్స్ కూడా మనం చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వశ్చన్ చూడండి, కాంబినేషన్స్ 2 ఇస్తున్నాడు. మీరు ప్రిపేర్ కావాల్సింది ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా, బి ప్లస్ సి ప్లస్ డి, డి ప్లస్ ఇలా కాంబినేషన్ కూడా ప్రిపేర్ అయితే అవుతుంది చెప్పండి. వాళ్ళకన్నా ఒక స్టెప్ ముందున్నట్టు. అర్థమవుతుందా? లాస్ట్ అందరూ ప్రిపేర్ అవుతారు, అందరూ సీరియస్ ఆస్పిరెంట్సే. మరి జాబ్ వచ్చేది 500 మందికే కదా. 500 మంది ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉంటే వాళ్ళకి వస్తుంది. రెండోది ఫాస్ట్ చేయగలగాలి. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి 20 క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 18 days, ఏ అండ్ సి 12 days, బి అండ్ సి 9 days. అంటే ఏమి ఇస్తాడు చెప్పండి. ఏ ప్లస్ బి ఎన్ని ఇస్తున్నాడు? ఏ ప్లస్ బి ఎన్ని రోజులు చేస్తారంట? ఏ ప్లస్ సినే ఇచ్చాడా? ఏ ప్లస్ సి ఎంత అంట? 12 days. నెక్స్ట్ బి ప్లస్ సి 9 days. ఇదే కదా ఇచ్చింది. క్వశ్చన్ ఏమడుతున్నాడు? బి అలోన్లీ అంటున్నాడు. ఇంతే కదా ఇచ్చింది. ఇక్కడ కాంబినేషన్ చూడండి, ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఫాస్ట్ చెప్పగలగాలి, ఎందుకంటే ఉన్న నెంబర్స్ అవే కదా మరి రిపీట్ అయ్యేది. ఎల్సిఎం ఎంత అంటే 36. ఇది ఎన్నిసార్లు పోతుంది? 2 times, 3 times, 4 times into 2. ఓకేనా, బై మనకి ఎవరి గురించి అడుగుతున్నాడు? బి అడుగుతున్నాడు. బి అన్నప్పుడు చూడండి, బి ఉన్న టర్మ్స్ యాడ్ చేయండి. 2 + 4 ఎంత? 6. 6 - 3 3. 3 ones 3, 12s. ఆన్సర్ ఎంత అంటే 24 days. ఆన్సర్ ఎంత? 24. అందరికి ఓకేనా. ఇదే క్వశ్చన్లో చూడండి, ఎవరికి ఎక్కువ రోజులు పడుతుంది అంటే ఎవరికి ఎక్కువ రోజులు పడుతుంది? ఏ. ఎవరికి తక్కువ రోజులు పడుతుంది? సి. ఇంతవరకు ఓకేనా. ఇవే స్కిల్స్ అనమాట. జనరల్గా మిగతా వాళ్ళకు మనకి ఎక్కడ డిఫరెంట్ చేస్తుంది అంటే ఇదే టైం మేనేజ్మెంట్. ఈ క్వశ్చన్ మనం ఇలా కాదు ఎలా ఇచ్చినా చేయగలం. ఇదే క్వశ్చన్ మాకు అమౌంట్ ఇచ్చి షేర్ చేయమన్నా కూడా ఏం చేయగలరు? చేస్తారు కదా. నెక్స్ట్ 20 చేస్తారు అనుకుంటా కదా. ఏ ఒక్కడే అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏ ప్లస్ బి ఈక్వల్ టు 72 ఏ ఇస్తున్నాడు. బి ప్లస్ సి 120, సి ప్లస్ ఏ 90 days. ఇప్పుడు అడిగింది ఏ కదా. ఎల్సిఎం 360, 5 times, 3 times, 4 times into 2. ఓకేనా. బై అడిగింది ఎవరి గురించి చెప్పండి? ఏ. ఏ ఉన్న టర్మ్స్ యాడ్ చేయండి. 6. 6 ones 660s. ఆన్సర్ ఎంత అంటే 120 days. ఇదే క్వశ్చన్ చూడండి, ఎవరికి తక్కువ రోజులు చేస్తారు? తక్కువ రోజులు ఎవరు చేస్తారు? ఏ చేస్తాడు. ఎవరికి ఎక్కువ రోజులు పడుతుంది? సికి ఎక్కువ రోజులు. ఓకేనా. ఇది ఓకేనా క్వశ్చన్? నేను ఇందాక ఏదో ఆన్సర్ అన్నారు. ముగ్గురు అడిగాడు, ఇక్కడ ఏ ఒక్కడు అడిగాడు. 22, 23 ఒకేసారి చేద్దాం చూడండి. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఏ ప్లస్ బి ఎన్ని రోజులు అంట? 10 days. ఏ ఒక్కడే 30 days అయితే బి ఒక్కడే ఎన్ని రోజులు అంటున్నాడు. ఏం చేయాలి చెప్పండి? ఏ ఇంటూ బి బై వాటి మధ్య డిఫరెన్స్ తీసుకోవచ్చు కదా. ఏం చేస్తాను చెప్పండి? 10 into 30. వీటి మధ్య డిఫరెన్స్ చెప్పండి 20. ఓకే, 10 into 30 by 20. 20 ఎక్కడిది? వీటి మధ్య డిఫరెంట్
0 0 క్యాన్సల్ 2 1s 2 5s ఆన్సర్ ఎంత అంటే 15. ఓకే 23 క్వశ్చన్ చూడండి, కాంబినేషన్ ఇచ్చాడు. ఏమి ఇస్తున్నాడు? A ప్లస్ బి ఎన్ని రోజులు అంట 20 days, B ప్లస్ సి ఎన్ని రోజులు ఇస్తున్నాడు 10 days, C ప్లస్ ఏ ఎన్ని రోజులు ఇస్తున్నాడు 12 days. ముగ్గురు కలిపి పెడుతున్నాడు. ఎల్సిఎం ఎంత 60, 3 times 6 times 5 times ఇంటూ 2/14. ఓకేనా 1s 7s 60/7 84/7 days. ఈ 5 క్వశ్చన్ చేసి దంటకెళ్దాం చూడండి. A ప్లస్ బి ఎంత ఇస్తున్నాడు 5 days, ఏ ఒక్కడే 8 days అయితే బి ఒక్కడే అడుగుతున్నాడు. ఏం చేయాలి చెప్పండి? 5 × 8/3. ఓకేనా అంటే ఆన్సర్ ఎంత చెప్పండి? 40/3 అంటే ఎంత 30 1/3 days. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A ప్లస్ బి ఎంత ఇస్తున్నాడు 8 days, B ప్లస్ సి 24 days, C ప్లస్ ఏ ఎంత ఇస్తున్నాడు అంటే ఫ్రాక్షన్ ఇచ్చాడు అంతే. ఇంత చూడండి ఏమవుతుంది చెప్పండి? 60/7. ఓకేనా ఇక్కడ మా 60/7 8 4/7 అంటే 8 7s ఎంత 56 + 4 ఎంత 60/7. ఇక్కడ ఎల్సిఎం దేనికి తీసుకున్నది చెప్పండి? 8కి 24కు 60 ఎల్సిఎం ఎంత 120 పోతుంది కదమ్మా. ఎల్సిఎం ఎంత 120తో ఇది 15 times పోతుంది, ఇది 5 times, ఇది చూడండి 14 times. ఇది ఓకేనా? ఎక్కడది 14 62s × 2 రాస్తున్నా 14 times. ముగ్గురు కలిపి పెడుతున్నాడు కాబట్టి ఏం రాస్తాను చెప్పండి? 120 × 2 బైమా ఇవన్నీ యాడ్ చేయండి. సి ఒకటి అడిగాడా? సి ఒకటి అడిగాడు. సి ఒకటి అడిగినప్పుడు చూడండి సి టర్మ్స్ యాడ్ చేయండి. 19 నుంచి 15 పోతే 4 1s 4 30s ఆన్సర్ ఎంత అంటే 60 days. మనం 240 తీసుకుని వస్తుంది అదే ఆన్సర్. ఓకేనా 26th వన్ చూడండి ఏమి ఇచ్చాడు? ABC individually can do a work in 10 days, 12 days and 15 days respectively. If they start working together, then the number of days required to finish the work. ఇండివిజువల్గా ఇచ్చాడు మా ఏబిసిని. ఏం రోల్ చేస్తాడంట? A 10 days, B 12 days, C 15 days. ముగ్గురు కలిపి ఎల్సిఎం ఎంత అంటే 60. ఇది 6 times పోతుంది, ఇది 5 times పోతుంది, ఇది 4 times పోతుంది. ఇక్కడ ఇంటూ 2 రాయట్లే ఎందుకు చెప్పండి? నిజమంటే అక్కడ ఏముంటుంది? ఇంటూ 1 ఉంటుంది ఒక కాంబినేషన్ కాబట్టి. బై మొత్తం యాడ్ చేయండి 15 1s 4s. ముగ్గురు కలిపి ఎన్ని రోజులు చేస్తారంటే 4 days చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. A ప్లస్ బి ఇది ఇచ్చాడంటే 12 days ఇచ్చాడు, B ప్లస్ సి ఎంత ఇచ్చాడంటే 15 ఇచ్చాడు, C ప్లస్ ఏ ఎంత ఇచ్చాడంటే 20 ఇచ్చాడు. ఆల్ టుగెదర్ అంటున్నాడు. ఎల్సిఎం ఎంత 60 5 4 3 × 2 బైమా 12 1s 5s ఆన్సర్ ఎంత అంటే 10 days. లాస్ట్ వన్ కూడా చేద్దాం చూడండి. P ప్లస్ Q ఎంత ఇచ్చాడు 12 days, Q ప్లస్ R ఎంత ఇచ్చాడు 15 days, R ప్లస్ P 20 ఇస్తున్నాడు. P అలోన్లీ అంటున్నాడు. ఎల్సిఎం ఎంత 60. ఇది 5 times పోతుంది, ఇది 4 times 3 times × 2. ఓకేనా బై P అడిగాడు కాబట్టి P ఉన్న టర్మ్స్ యాడ్ చేయండి. 8 - 4 ఎంత 4 1s 4 15s ఆన్సర్ ఎంత అంటే 30 days. నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇస్తున్నాడు? ఏ పర్టికులర్ జాబ్ కెన్ బి కంప్లీటెడ్ బై ఏ టీమ్ ఇన్ 10 men in 12 days అంట. మెన్ టీము 10 members ఉన్నారంట. వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారంట 12 days చేస్తారంట. నెక్స్ట్ మా సేమ్ జాబ్ కెన్ డూ కంప్లీట్ ఇన్ 10 women ఎన్ని రోజులు చేస్తారంట 6 days చేస్తారంట. అంటే దీని అర్థం చూడండి మా ఇద్దరు ఎవరికి ఎఫిషియన్సీ ఎక్కువ చెప్పండి? ఉమెన్కి ఎక్కువ ఉంది ఎఫిషియన్సీ. ఓకే మన క్వశ్చన్ ఏమంటున్నా అంటే హౌ మెనీ డేస్ నీడ్ టు కంప్లీట్ ద జాబ్ 2 teams టుగెదర్ అంటున్నాడు. 2 teams ఓకేనా? అది ఇక్కడ మెన్ టీమ్, ఇదేమో ఉమెన్ టీమ్. వాళ్ళే కదా మరి దీంట్లో కాంబినేషన్ ఏం మార్చట్లా. 10 మంది ఉమెన్స్ 10 మంది మెన్ ఎన్ని రోజులు చేస్తారు అంటున్నాడు. అంటే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే 12 × 6/18. ఓకేనా 6 1s 6 3s 3 1s 3 4s ఆన్సర్ ఎంత అంటే 4 days లో కంప్లీట్. ఓకేనా వాడు ఇచ్చిన కాంబినేషన్తో అవసరం లేదు, ఎందుకంటే ఈక్వల్ గా అది ఇచ్చింది. పని చేసేది కూడా ఈక్వలే కాబట్టి ఫైనల్లీ 12 × 6/18 రాస్తున్నాను. అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 4 days. ఈ క్వశ్చన్ కొంచెం మారుద్దామ్మా. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నారు చెప్పండి? ఒక జాబ్ని ఎంతమంది చేస్తున్నారంట 10 men ఎన్ని రోజులు చేస్తారంట? చక్కనే 12 days చేస్తారంట. నెక్స్ట్ మా 10 women ఎన్ని రోజులు చేస్తారు 6 days. ఇదే కదా ఇచ్చింది. నేను క్వశ్చన్ ఏం రాస్తున్నాను అంటే 5 men +
20 ఉమెన్స్ ఎన్రోల్ చేస్తారని అడుగుతుంది. ఆ క్వశ్చన్కి ఒక క్వశ్చన్ తేడా ఏంటి చెప్పండి. ఇందుకు సేమ్ టీమే కానీ ఇక్కడ ఏం చేస్తారని చెప్పండి, మెన్ 5 మెంబర్స్ ఉన్నారు, ఉమెన్ ఎంత ఉన్నారు 20 ఉమెన్స్ ఎలా చేస్తారు అంటే ఇలా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే మా 10 మెంబర్స్కి 12 days పడితే 5 మెంబర్స్కి ఎన్ని రోజులు పడుతుంది అంటే మెన్ తగ్గినారు కదా, అంటే వర్క్ పెరుగుతుంది కదా. ఇది అర్థమైందా? చూడమా 10 మెంబర్స్కి 12 days అయితే 5 మెంబర్స్ కంటే డబల్ పడుతుంది వర్క్, కాబట్టి 12 days అవుతుంది. చూడండి 10 ఉమెన్స్కి 6 days అయితే 20 ఉమెన్స్కి 3 days. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, 24 into 3/27. 3 1s 3 9s 3 3s 3 8. ఆన్సర్ ఎంత అంటే 2/3 days. అది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు కాంబినేషన్ మారుస్తే ఇది చేస్తాం. ఓకేనా, రాసుకుంటారా? ఎగ్జాంపుల్ పెట్టుకొని ఇది రాసేసుకో. లాస్ట్ వన్ చూడండి ఏమి ఇచ్చాడు, 30 క్వశ్చన్. A + B ఎన్రోల్ చేస్తారంట 10 days, B + C 12 days, C + A 15 days. C ఒక్కడే అడుగుతున్నాడు. దీన్ని ఏం చేద్దాం చెప్పండి, C అంటే ఎల్సిఎం ఎంత 60, 6 5 4 into 2 by మా ఆన్సర్ ఎంత అంటే 40 days. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి ఒక కాన్సెప్ట్ అయితే చేసాం, ఏం చేస్తాం చెప్పండి, A + B, B + C, C + A చేసాం కదా. ఇదే క్వశ్చన్లో అదే జాబ్ డిసైడింగ్ ఎలా అంటే దీంట్లో కొంచెం అడ్వాన్స్గా నేర్చుకుంటే ఏమవుతుందంటే ఒకటి కాన్ఫిడెంట్ పెరుగుతుంది, రెండోది ఇన్ కేస్ ఆ క్వశ్చన్ వస్తే జాబ్ పక్కా వస్తుంది మా. ఓకే, ఫస్ట్ చూడండి క్వశ్చన్ తీసుకుందాం. ఏ అనే వ్యక్తి చూడండి 20 days చేస్తున్నాడు, బి అనే వ్యక్తి 24 days, సి అనే వ్యక్తి 12 days, డి అనే వ్యక్తి ఎన్ని రోజులు చేస్తున్నాడు 10 daysలో చేస్తున్నాడు. ఇంతవరకు ఓకేనా? నేను 4 కాంబినేషన్ తీసుకుంటున్నా, ఎవరెవరిని ఏ బి సి డి. ఇప్పుడు చూడండి మా కాంబినేషన్ తీసుకుందాం. ఎల్సిఎం ఎంత చెప్పండి 120. ఓకేనా, ఇక్కడ 24 వచ్చింది కాబట్టి ఎంత 120. ఇన్ కేస్ 15 ఉంటే 60 రాసేవాళ్ళం. ఎల్సిఎం ఎంత 120. ఇది ఎన్నిసార్లు పోతుంది 6 times, 5 times, 10 times, 12 times. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి కాంబినేషన్ రాస్తున్నా. A + B + C ముగ్గురు కలిపి ఎన్రోల్ చేస్తారు మా 120 ABC చూడండి యాడ్ చేయండి 21. ఓకేనా, ఇది అర్థమైందా? ABC కలిసి ఎన్రోల్ చేస్తారు చెప్పండి 120/21. సింప్లిఫై చేయకండి. నెక్స్ట్ మా B + C + D ఇస్తున్నాం అంటే చూడండి 120 ఏం రాస్తాను చెప్పండి BCD ఎంతమా 27. నెక్స్ట్ మా C + D + A 120 CD కదమ్మా 10 27 28. లాస్ట్ వన్ చూడండి మా D + A + B 120 DAB కదా 11 23. నిజమంటే ఇదొకటి ఫ్రాక్షన్లా ఉంటుంది, రిమైనింగ్ అని సింప్లిఫై అయ్యి ఇస్తాడు. ఓకే, క్వశ్చన్ అయితే ఇదేమా. ఓకే, సింప్లిఫై చేసి 120/21 120/27 ఇది సింప్లిఫై చేసి ఫైనల్లీ ఆన్సర్ ఇస్తాడు. ఇలా ఇచ్చి మన క్వశ్చన్ ఇస్తాడు, ఏ అడగొచ్చు, బి అడగొచ్చు, సి అడగొచ్చు, డి అడగొచ్చు, లేకుంటే అందరు కలిపి ఎన్రోల్ చేస్తారని అడగచ్చు. క్లియర్? ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు చూడండి మనం చేయాల్సింది చూడండి, ఇది ఓకేనా క్వశ్చన్ ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎల్సిఎం తీసుకుందాం చూడండి 120 120 120 120 కదా. ఎల్సిఎం ఎంత 120. ఇది ఎన్నిసార్లు పోతుంది చెప్పండి 21 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి 27. ఇది ఎంతమా 28. ఇక్కడ ఎంత 23. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు మనకు చూడండి ఏ కావాలి అన్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి 120 into 3 దాకా. ఓకేనా? 3 ఎక్కడిది 3 కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి into 3 రాశాను. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు ఏ కావాలన్నప్పుడు ఏం చేస్తాను చెప్పండి ఏ ఉన్నట్టు యాడ్ చేస్తున్నా. దీంట్లో ఏ ఉన్నాడు, తర్వాత దీంట్లో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు కదా. అంటే 21 + 28 ఎంత 49. 49 + 23 72. అంటే 49 + 23 కదమ్మా. 49 + 3 52 + 1 72. 72లోంచి ఎంత తీసేస్తాను చెప్పండి 72లోంచి 27 కాదు 27 into 2 54 తీసేయాలి. ఇది ఓకేనా? అర్థమైందా? ఎందుకు 3 కాంబినేషన్స్ కూడా 3 - 1 ఎంత 2. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి డిఫరెంట్ ఎంతమా 8 18 కదా బై 18. 3 1s 3 6 6 1s 6 20s. అంటే ఏ ఎన్రోల్ చేస్తాడు అంటే 20 daysలో పూర్తి చేస్తాడు. అర్థమైందా? ఏ ఎన్రోల్ చేస్తారు 20 days మా. ఇది క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ చూడండి వీడి నిజమంటే ఇలా అయ్యాడు 120/21 కాకుండా ఇది సింప్లిఫై చేస్తే చూడండి ఏమవుతుంది చెప్పండి 3 7s 3 40s. అంటే 40/7 అంటే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి 3 5/7 days అంటారు.
ఇది మా 340 3 9 అంటే 40/9 అంటే 4/9 డేస్ అంటాడు. ఇది మా 430 4 7 అంటే ఎంత వస్తుంది చెప్పండి, 4 2/7 డేస్. ఇవి ఇస్తాడు. కాన్సెప్ట్ అర్థమైంది కదా. అక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తాను చెప్పండి, ఇంటూ 2 రాస్తాను. ఎక్కడిది ఇంటూ 2? కాంబినేషన్ 3 ఉన్నాయి కాబట్టి 3 - 1 కోసం ఇంటూ 2 రాస్తాను. ఓకే, అర్థమైందా? క్వశ్చన్ రాసుకొని రాపిస్తాను. ఏబిసి 5/7 కదా. ఓకే, 5/7 5/7 అంతే కదా. ఏబిసి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్, చెప్తాను. ఏబిసి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5/7 డేస్. ఏబిసిలో ఒక పనిని 5/7 రోజులు పూర్తి చేస్తారు. BCD do the same work in 4/9 days. BC మరియు Dలు అదే పనిని 4/9 రోజుల్లో పూర్తి చేస్తారు. CD and A do the same work in 4/2/7 days. CDAలు ఆ పనిని 4/2/7 రోజుల్లో పూర్తి చేస్తారు. మరియు DABలు 120/23 డేస్లో పూర్తి చేస్తారు. అండ్ DA and B do the work in 120/23 days. In how many days? A alone do the work. ఏ ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. SI మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్ యావరేజ్లు ఇచ్చాడు. ఏబిసి సగటు వయసు 18 years, BCDల సగటు వయసు 16 years, CDAల సగటు వయసు 14 years, DABల సగటు వయసు 20 years అయితే ఏ యొక్క వయసు ఎంత అన్నాడు. ఏ వయసు అడిగినప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, టైమ్ అండ్ వర్క్ కాబట్టి ఏం చేస్తాను చెప్పండి, ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఏం అవసరం లేదు. ఏ ఉన్న టర్మ్స్ యాడ్ చేస్తాం, ఏ లేని టర్మ్ని ఇంటూ 2 చేసి తీసేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ అడిగాడు కాబట్టి చూడండి, ఏ చూడండి ఇక్కడ ఉన్నాడు కదా, యాడ్ చేయండి. 34 + 18 ఎంత? 52 అంతే కదమ్మా. ఏ కదా ఇక్కడే కదా, 20 ఒక 14 ఎంతమా? 34 + 18 ఎంత? 52. 52లోంచి ఎంత తీసేయాలి చెప్పండి? 16 × 2. ఓకేనా? ఎందుకు 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 చేస్తున్నాను. అంటే ఏమవుతుంది చెప్పండి, 32 తీసేస్తే రిమైనింగ్ ఎంత చెప్పండి? 20 years. మీరు అంటే సేమ్ ఇదే మోడల్మా, మీరు తెలంగాణ మెయిన్స్ పేపర్ చూస్తే ఈ క్వశ్చన్ ఉంటుంది. ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, అంటే బేసిక్ క్వశ్చన్ నేర్చుకొని ఈ క్వశ్చన్ స్కిప్ చేసిన వల్ల ఏమవుతుంది చెప్పండి, జాబ్ పోగొట్టుకున్నట్టే కదమ్మా. ఇది టఫ్ క్వశ్చన్, ఈజీ క్వశ్చనా? ఈజీ క్వశ్చనా, డెడ్ ఈజీ క్వశ్చనా? డెడ్ ఈజీ క్వశ్చన్ మా, ఉన్నది యాడ్ చేసి తీసేయడమే కదా. అంటే మనం నేర్చుకోవాల్సింది ఎలా నేర్చుకోవాలంటే, ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అడ్వాన్స్ క్వశ్చన్ కూడా ఇలా కూడా ఇస్తాడని నేర్చుకుంటే ఆ క్వశ్చన్ ఈజీ అవుతుంది. లేకుంటే ఏమవుతుందమ్మా, జాబ్ మిస్ అవుతుంది. ఆ క్వశ్చన్ కాదు మా మీరు ఇచ్చేసేది చెప్పండి, జాబ్. కాబట్టి మనం ఏం చేస్తామా అంటే, టైమ్ అండ్ వర్క్ తీసుకుంటే గుర్తుపెట్టుకోండి మా, ఈ టాపిక్ అయిపోయే లోపల మీరు 360 degrees అంటే టైమ్ అండ్ వర్కే కాదు, దాంతోపాటు టైమ్ అండ్ డిస్టెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ప్లస్ టైమ్ అండ్ వర్క్లో ప్రతి క్వశ్చన్ పర్ఫెక్ట్గా చేస్తాం. మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఏ క్వశ్చన్ అంటే మళ్ళీ చూడండి, ఏ SIO కానిస్టేబుల్ కాదు, క్యాట్ క్వశ్చన్స్ కూడా చేసేటట్టు తయారు చేస్తారు. ఓకే, ఈ 10 days ఏం చేస్తారు అంటే, రెగ్యులర్గా రండి క్లాస్కి. ఓకేనా? మీరు రెగ్యులర్గా వస్తే ఏమవుతుంది అంటే జాబ్ వస్తుంది మా. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, నీ పేరు మా మర్చిపోయినా, హరీష్ కదా, నగేష్ ఇందాక చిన్న వర్క్ నుండి బయటికి వెళ్ళాడు. ఓకే, చూడండి, ఇందాక ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం. చూడండి, A + B ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే 10 days, B + C ఎన్ని రోజులు చేస్తారంటే 12 days, C + C ఎన్ని రోజులు చేస్తారంటే 8 days చేస్తారు. ఇది ఓకేనా? ఓకే, ముగ్గురులో ఎవరు తక్కువ రోజులు చేస్తారు అంటే C. ఎందుకు C? తక్కువ రోజులు 2 తీసుకుంటాము, దాంట్లో కామన్గా ఉన్న వాల్యూ తీసుకుంటాము. ఓకే, జస్ట్ లక్ ఫ్యాక్టర్ గురించి చెప్తున్నా. తనకు చూడండి ఫోన్ వచ్చింది కాబట్టి, లేకపోతే వర్క్ ఉంది కాబట్టి బయటకు వెళ్ళాడు. ఇదే క్వశ్చన్ మిస్ అయ్యాడు, మనం మళ్ళీ డిస్కస్ చేయకుండా ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది, నీకు మిస్ అవుతుంది కదా. ఓకే, మీరు ఒక రోజు క్లాస్ రాకుంటే ఏమవుతుంది చెప్పండి, అదే క్వశ్చన్ ఎగ్జామ్లో రావచ్చేమో కదా. మీరు ఒక రోజు క్లాస్ మిస్ అవుతున్నారంటే దాని అర్థం చెప్పండి మా, ఇది GS క్లాస్ కాదు మా. ఒక రోజు చూస్తుంటే క్లాస్ చూసుకుంటే రానికి, ఒక కాన్సెప్ట్ మిస్ అయ్యారంటే దాని అర్థం ఏం చెప్పండి, రానట్టే కదా. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకున్న లక్ ఫ్యాక్టర్ అంటే, లక్ అంటే ఏది కాదు, ఈ రోజు క్లాస్కి వచ్చినారు అంటే అది లక్. మేబీ ఇదే క్వశ్చన్ వచ్చింది అంటే మీకు జాబ్ వస్తుంది. లక్ ఎక్కడ ఉంది అంటే, ఈరోజు క్లాస్కి రావడమే మీ లక్, రాలేదు అంటే ఏమవుతుంది చెప్పండి, మిస్ అయినట్టే. కాబట్టి రెగ్యులర్గా క్లాస్కి రానికి రన్ చేయండి. ఎందుకంటే ఈ టైమ్ అండ్ వర్క్ అన్నా కనీసం కంప్లీట్గా నేర్చుకోండి మా. కంప్లీట్ అంటే
నేను చెప్తున్నా 360 degreesలో ప్రతి క్వశ్చన్ మీరు చేసేటట్టు తయారు చేస్తా అంటున్నా. ఇప్పుడు ఈ 1 week జరుగుతా ఆ 1 week మీరు కంటిన్యూగా వస్తే మీరు ఏ క్వశ్చన్ అయినా చేస్తారు. దేంట్లో టైమ్ అండ్ వర్క్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చే టైం అండ్ వర్కే, అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్ కావచ్చు, ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలరు. దాంతో ఇంటర్లింక్ కూడా డిస్కస్ చేద్దాం. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ 2 టాపిక్లు ఒకటే వేరా? 2 టాపిక్లు ఒకటే వేరామా? వేరు కదా, కాదు, 2 ఒకటే. రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. టైమ్ అండ్ వర్క్లో ఎలా చేసామో టైమ్ అండ్ డిస్టెన్స్లు కూడా ఎలా చేస్తాం క్వశ్చన్స్. ఓకే, అదే కాన్సెప్ట్తో లాస్ట్ టైం తెలంగాణ మెయిన్స్లో ఇచ్చాడు క్వశ్చన్. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇంటర్లింక్ చేసుకుని ఇచ్చాడు. మీ కాడ ఉందా మా పేపర్? తెలంగాణ ఉంది, మొన్న ఎస్ఐ పేపర్ ఉంటే తీసుకురామా. రేపు చెప్తాను ఇంటర్లింక్ ఎలా ఇచ్చాడో ఆ క్వశ్చన్ చూడండి, ఎలా మిస్ అయ్యారు అని.